గాయస్ మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాం. నాకు రాజస్థాన్ కి ఫ్లైట్ ఉంది, ఎక్కాల్సి ఉంది. మీల్స్ ఫినిష్ చేసుకున్నా. జన్మలో టైంకి అలవాటు లేదు, బోర్డింగ్ టైం అయిపోయింది. చూశారు కదా మనం ఎక్కాల్సిన ప్లేన్ అదే. అందరూ ఆన్ బోర్డ్ అవుతుంది, నేను ఇంకా వీడియోస్ తీస్తున్నా. నేను రాజస్థాన్లోని ఫలుది సిటీకి అయితే వెళ్ళాలి. ఈ ఫ్లైట్ జోధ్పూర్ వరకు వెళ్తుంది. ఈ వీడియోలో నేను నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో, నేనేమి ఎక్స్పీరియన్స్ చేశానో అంతా చూపించబోతున్నా. రాజస్థాన్ నేను ఎలా చేరుకున్నాను, అక్కడ లివింగ్ కల్చర్ ఎలా ఉంటుంది, హౌసెస్ ఎలా ఉంటాయి. యాక్చువల్లీ ఇట్స్ ఏ డెజర్ట్. అక్కడ నేను పొందిన నా అనుభవాలన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్టోన్స్ని నాకు ఇటుకలుగా యూజ్ చేస్తారు. ఎండలు దారుణంగా ఉన్నాయి. ఇట్స్ ఈవినింగ్ నైట్ 7:51, అంటే అరౌండ్ 10 నిమిషాలు తక్కువ ఉంది. బట్ ఇప్పుడు కూడా లైటింగ్ ఉంది, అంటే ఈవినింగ్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ గా అక్కడ ఉన్న ఫుడ్ ట్రెడిషన్ గానీ, హౌసెస్ ఎలా ఉంటాయి, అద్భుతాలు ఎలా ఉన్నాయి అన్ని కూడా మీకు తెలుస్తుంది. రాజస్థాన్ అంటే అందరూ ఒకటే అనుకుంటారు, ఎడారి ఉంటుంది, తారు ఎడారి. కానీ అక్కడ నేను చూసినంత వేరు. అదంతా ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నా. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కి అయితే నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళే వేత అద్భుతంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో చెట్లు, గ్రీనరీ, ఆహా అద్భుతం అనమాట. ఎంతైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఆ మాత్రం ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మన ఆధార్ వెరిఫై చేయాలి. తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకుని లగేజ్ చెక్ అయిన తర్వాత లోపలికి పంపిస్తారు. అమ్మయ్య, అన్ని క్లియర్ చేసుకుని అయితే లోపలికి వచ్చేసా. ఇదంతా జరిగేటప్పటికి నాకు 1 అవర్ అయితే టైం పట్టింది. లంచ్ టైం అవడంతో ఫుడ్ కోసం అయితే నేను ఎదుగుతున్నా. జన్మలో టైంకి అలవాటు లేదు, బోర్డింగ్ టైం అయిపోయింది. తింటున్నా, ఇండియాలో ఉంటుంది. లంచ్ కోసం అయితే తిరిగా. సో ఎక్కడికి వెళ్ళినా చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. బయట 50-40, మహా అయితే 200-300 దొరికే మీల్స్ ఇక్కడ చూస్తే 500-700-1000 దాకా ఉన్నాయి. సో బయట ప్రైస్కి అక్కడ లోపల ఈక్వల్గా ఉండేదైతే KFC ఒక్కటే. యాక్చువల్లీ మనం ఎక్కబోయే ఫ్లైట్ అదే. చూసారు కదా, ఇండిగో ఫ్లైట్ అక్కడ ఉంది. కాసేపట్లో ఆన్ బోర్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతున్నాం. అందరూ ఆన్ బోర్డ్ అవుతుంది, నేను ఇంకా వీడియోస్ తీస్తున్నా. అలాగ ఉంటుంది మనతో పంచాయతీ. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా 5 minutes ల్యాగ్ చేశారు. నాకు టైం లేదు. KFCకి వెళ్ళా, బర్గర్ తిన్నానని చెప్పకూడదు, మింగేసా. అంత టైం లేక 3 minutesలో ఫినిష్ చేసి మీల్స్ వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉంటుందో. నా వాయిస్ కొద్దిగా లో ఉండొచ్చు, సో వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని లోగా మాట్లాడుతున్నాను. ఫ్లైట్ అక్కడ ఉంది, బ్యాక్ సైడ్ సీదే లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. వెళ్ళి ఎక్కేద్దాం. ఆన్ బోర్డ్ అయిపోయి మనం ఇప్పుడు ఫ్లైట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్ళేవే ఎట్లా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా, ఎక్సైట్మెంట్ అయితే ఆపుకుంటున్నా. లోపల నుంచి అయితే ఉప్పొంగి వచ్చేస్తుంది. డీసెంట్గా ఉండాలని చెప్పేసి ఆపుకుంటున్నా. మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇండిగో. ఫ్లైట్ విండోల నుంచి చూస్తుంటే అదర్ ఫ్లైట్స్ ఎట్లా కనిపిస్తున్నాయి. మనకి విండో సీట్ వచ్చి ఉంటే బాగుండును. పైకి వెళ్ళాక క్లౌడ్స్ ఎలా ఉంటుందో తీద్దాం అనుకున్నా, కానీ ఆ ఛాన్స్ లేకపోయింది. నాకేమో మిడిల్ సీట్ వచ్చింది. ఎయిర్ బస్ దిగి ఎల్లో బస్ ఎక్కా, అదే ఆటో అండి. ఫైనలీ మనం రాజస్థాన్ ఉన్న జోధ్పూర్కి అయితే వచ్చాం. ఆ ఎయిర్పోర్ట్ డిఫెన్స్ అండర్లో ఉంది. సో అందుకని చెప్పేసి అక్కడ కెమెరాస్ కానీ ఏవి కానీ ఎలా లేదు, రిస్ట్రిక్షన్స్. సో వాళ్ళ రూల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి నేనైతే బయట ఎక్కడ కూడా షూట్ చేయలేదు. ఎయిర్ బస్ టికెట్ తీసి లాస్ట్కి ట్రైన్ ఎక్కాం. ఇక్కడ నుంచి నాకు 2 hours జర్నీ. జనరల్లో ఎక్కేసా యాజ్ పర్ క్లయింట్ సజెషన్స్. జోధ్పూర్ నుంచి పలుది వరకు బస్ జర్నీ అయితే బాగుంటుంది. మధ్యలో డెజర్ట్ కూడా ఉంటుంది, ఒక షూటింగ్ పాయింట్ కూడా ఉంటుంది. వీడియో ఎండ్లో చూపిస్తున్నది. నేను ట్రైన్లో వెళ్తూ ఇక్కడ హౌసెస్ అయితే చూశాను. చూడండి ఎట్లా ఉన్నాయో. అవన్నీ ఇటుకలు అనుకుంటున్నారా? కాదు, రాక్స్ అన్నమాట. అది బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, రెడ్ రాక్. దాన్ని ఇటుకలుగా చెక్కి గోడలకైతే వాడుతున్నారు. చాలా వరకు ఇళ్ళన్నీ ఒక రాజభవనాలలాగా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ట్రైన్లో 2 hours ప్రయాణం చేసి మన డెస్టినీకి అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఫాలోది సిటీ, ది మోస్ట్ హాటెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా.
హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది రాజస్థాన్లోని పలోడి సిటీ టౌన్, చిన్నది. కాకపోతే హోటల్ రూమ్ అయితే అవసరం ఉంది, పర్లేదు, అన్నీ బాగున్నాయి, కొద్దిగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. మ్యాక్సిమం మనకి హోటల్స్ అంటే బాగుండవు, కాకపోతే ఇది 3 స్టార్ రేంజ్లో ఉంది. హోటల్ అయితే అన్ని ఫర్నిచర్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా లాడ్జెస్కి వెళ్తాం, అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండదు, బట్ ఇక్కడ మనకు ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. గ్రేట్. అదేదో అర్థం కాదు కానీ మార్నింగ్ మనం 20లో పెట్టేసి ఏసీల నుంచి ఐస్ మొక్కలు పడుతున్నాయి. ఏంటబ్బా అని చూస్తే బెడ్ మొత్తం పడిపోయినాయి అనమాట. వెంటనే ఆఫ్ చేస్తా. ఓల్డ్ ఏజ్ అనుకుంటా, అందుకని బాగా కూల్ అయిపోతుంది. కాకపోతే మనం అంత కూల్ చేయలేకపోతుంది, అంతే తేడా. రాజస్థాన్ కదా కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ టోటల్ డిజర్ట్. అట్లా బ్రషెస్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడతాం. క్లయింట్ లొకేషన్కి వెళ్ళాలి, మేబీ టైం ఉండకపోవచ్చు. నార్మల్లీ ఈ వర్క్ అయితే మనం పెద్ద కంటైనర్స్ అండ్ బాయిలర్స్ అండ్ మిక్సర్స్ కొనాల్సి ఉంటుంది. అవి అప్రోక్స్ 11 lakhs వాల్యూ అవుతాయి. బట్ 11 lakh వాల్యూ చేసి జస్ట్ 1.5 lakh పెడితే ఈ మిషన్ వచ్చేస్తుంది. కింద స్టవ్ ఉంటుంది, సో అది బాయిల్ చేస్తుంటుంది, పైన కుక్ కూడా చేసుకుంటుంది. ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయొచ్చు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పాను గైస్. నేను ఆ పని మీద వెళ్ళదు, వేరే పని మీద వెళ్ళా. పలోడి స్ట్రీట్స్ ఫ్రమ్ రాజస్థాన్. ఇది స్ట్రీట్స్ అన్నమాట. ఈ సైడ్ కొద్దిగా ఉంటుంది పార్ట్ సిటీలో. చూడండి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మొత్తం వర్షం వస్తే రైన్ వాటర్ మొత్తం నిండిపోతుంది. స్టోన్స్, యాక్చువల్లీ ఈ స్టోన్స్ని నాకు ఇటుకలుగా యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మూవబుల్ మెషిన్ అనమాట. ట్రాక్టర్ కట్టేసి ఇక్కడ గోధుమలు కానీ జొన్నలు అట్లాంటివి ఆడుతుంటారు ఇంటి ముందుకు వచ్చే. పలోడిలో ఉన్న టెంపరేచర్ ఎండలు దారుణంగా ఉన్నాయి. చూసారు బ్యాక్ సైడ్ ఇల్లు ఎలా ఉన్నాయో, రాజుల కోటల్లో ఉంటాయి అన్నమాట. రాజస్థాన్ 31 degree టెంపరేచర్ ఉంది. సమ్ టైమ్స్ 57 degrees వరకు వెళ్తుందంట. ఇక్కడ కుక్కల బదులు ఆవులు ఎక్కువ తిరుగుతుంది బ్యాక్ సైడ్ చూసారు రోడ్ల పైన. వీటి ఫీడింగ్ కోసం ఒక ఏరియాలో గడ్డి కూడా వేసారనమాట. ఇక్కడ వచ్చి మార్నింగ్ రోడ్డు పైన తిరిగి ఆవులు ఎప్పుడన్నీ కట్టించారు రోడ్డు బస్సు. ఇది లోకల్ బస్సులు. ఇవి ఏంటంటే ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. చూసారు మనం పాతకాలంలో చూసేవాళ్ళం బస్సులు అలా ఉన్నాయి. వీపు అయితే పల్చ మాడిపోతుంది. దీనికి తోడు బ్లాక్ వేసాను. ఇక్కడ ఎవరు డార్క్ డ్రెస్సులు అసలు వేయరు, నేనే వేసాను అనమాట. ఎండ అయితే ఒక లెక్కలో తాళట్లే. ఇప్పుడు అరౌండ్ 1 o'clock అవుతుంది. స్ట్రీట్ ఆఫ్ పలోడి. ఒక ట్రెడిషనల్ డిష్ ఉంటుంది, నామ్ దాల్ పక్వా అని. టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. హాయ్ గైస్, ఫైనల్లీ మనం హోటల్కి అయితే వచ్చాం. ఇప్పుడు నా రూమ్లో ఉన్నాను. రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ బయట అయితే అంత మంచిగా ఉండదంట, కాకపోతే ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయి. మనం ఉండేది ఏంటంటే ఇండియాలోనే ది హాటెస్ట్ సిటీ పలోడి. హాటెస్ట్ సిటీ ఇండియాలోనే అనమాట. టెంపరేచర్ కొన్నిసార్లు 57 degreesకి వెళ్ళిపోద్ది. అంటే బీప్ మాడిపోయి అప్పడం అయిపోద్ది. రాక్ పెట్టి రాక్ పైన ఆమ్లెట్ వేస్తుంటే ఆమ్లెట్ అయిపోద్దండి, ఎగ్ కొడితే. అంత వేడి వస్తుందంటే చూసుకోండి. అసలు బైక్ సీట్ పైన కూర్చుంటే ఎండ ఎక్కిన తర్వాత కాలిపోతుండదు కింద. బాయిల్ అనమాట. అట్లా ఉంది. కొద్దిగా ఇక్కడ కూడా రైనింగ్ సీజన్, వర్షాలు పడుతున్నాయి, అయినా సరే చాలా వేడిగా ఉంది. ఆ వర్షం పడకపోతే ఇంకా ఎక్కువ. ఈరోజు ఇంకా 31 degrees సెంటిగ్రేడ్ ఉంది. మొన్న రీసెంట్గా అయితే 47, 50 దాకా వెళ్ళింది. అయిపోయాను ఇంకా. అది ఈ సీజన్లో. అదే సమ్మర్లో ఇంకెలా ఉంటుంది. ఐ మీన్ 5th month కానీ 4th month కానీ ఇక్కడికి వస్తే తక్కువ ఊడిపోద్ది మనకి. 2 రోజులు బ్లాక్ అయిపోయి 1 week ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఫుడ్ ఏమొచ్చి అందరు రోటీసే వాడతారు మ్యాక్సిమం పీపుల్స్. రైస్ అసలు వాడరు. ఎవరో రిచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో రైస్ ఉంటుంది. నేను ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి మా కస్టమర్ ఏమొచ్చి మా క్లయింట్ ఇంటి దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంటి దగ్గర తింటున్నాను, చాలా బాగుంది. రోటీస్లో చాలా టైప్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ కూడా టేస్ట్ చేసానేమో. డిఫరెంట్ టైప్ డిషెస్ అన్నీ. రైస్ అయితే పెడుతుండేవాళ్ళు, కొద్దిగా పెట్టేవాళ్ళు. అది కూడా బాస్మతి రైస్ కొద్దిగా, అంతే. మొత్తం రోటీస్. సో నా రోటీ సిస్టమ్ తినేస్తుంటాను, కాకపోతే బాడీ తట్టుకోలేదు హీట్. ఇది పరిస్థితి.
ఇంట్లో ఫుడ్ బాగా కాబట్టి పర్లేదు కొంతవరకు. బయట ఫుడ్ అయితే అంతే ఉండదు. ఇప్పుడు నేను హోటల్లో ఉన్నాను కదా, ఈ హోటల్లో కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంది. కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, బాగుంది, ఒక రెస్టారెంట్ లాగా. ఫస్ట్ టైం ఒక మినిమల్ లాడ్జ్లో ఫుడ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం, ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది నాకు. నార్మల్ మన సైడ్ బయట రోడ్ సైడ్ ఎక్కువ రెస్టారెంట్ ఉంటే వెళ్ళి తినేస్తాం, హోటల్కి వస్తాం. బట్ ఇక్కడ ఎలా కాదు, చిన్న లాడ్జే, బట్ ఒక 3 స్టార్ లెవెల్ హోటల్లో అయితే మెయింటైన్ చేస్తున్నాం అంతా. ఇట్స్ గుడ్. హోటల్ ఆనంద్ పొలదీకి వస్తే నేనే సజెస్ట్ చేస్తున్నాను. వీళ్ళేం మనకి డబ్బులేమీ ఇవ్వలేదు, అయినా నాకు ఫ్రీనే. అంతా క్లయింట్స్ చూసుకుంటారు వాళ్ళ వర్క్, నేను వర్క్ చేసి పెడతాను. మనకు అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్, బెడ్ అని కూడా. సో ఇంకా 1 డే ఉంది, 1 డే అయిపోగానే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి. కాకపోతే చాలా కష్టంగా ఉంది, ఎండలోకి వెళ్తే స్కిన్ బర్న్ అయిపోతుంది, అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ వేడి. చూడాలి, ఇంత దూరం రాజస్థాన్ పొలుది సిటీకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను. డెస్టినీ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. హోటల్ రూమ్, బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఆరబెట్టా, చాలా రోజులు అయింది అది వేసి. ఓపెన్ చేద్దాం. జస్ట్ దిస్ ఈస్ ద డైనింగ్ హాల్. లుక్స్ లైక్ ఇట్స్ వెరీ హాసమ్. ఇట్స్ లుకింగ్ గుడ్. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా లాడ్జ్లోనే డైనింగ్ హాల్ ఉండడం. సేమ్ టైం దట్ ఈస్ ద కిచెన్. చీకటిగా ఉంది కదా, కిచెన్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. రూమ్స్ అయితే అవసరం బాగున్నాయి అన్నమాట. నా బెడ్ చూడకండి, ఎట్లయినా ఉంటుంది మరి మనతోటి. డోర్ లాక్ చేస్తా, లోపలికి వచ్చా. బాగుంది రూమ్ అట్మాస్ఫియర్ అంతా. కానీ ఇక్కడ ఏసీ లేకపోతే, కూలర్ లేకపోతే ఉండలేం. ప్రతి ఇంటికి ప్రతి దగ్గర ఒక కూలర్ ఉంటుంది, మస్ట్ అనమాట. చిన్న గుడిసైనా సరే కూలర్ ఉండాలన్నమాట. కూలర్ లేకపోతే ఉండలేరు, అంత వేడి. మనకి ఇక్కడ హోటల్లో ఏసీ ఉంది హ్యాపీగా, లాడ్జ్లో. ఇట్స్ ఈవినింగ్, నైట్ 7:51, అంటే అరౌండ్ 10 నిమిషాలు తక్కువ అయింది. బట్ ఇప్పుడు కూడా లైటింగ్ ఉంది, అంటే ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు. మన సైడ్ 6 o'clock 6:30 కల్లా అయిపోతుంది. ఇంకా మా విలేజ్లో అయితే 5:30కి. బట్ ఇక్కడ చూసారా 8కి అవుతుంది ఈవినింగ్. అది వెస్ట్ రీజియన్ వస్తుంది కదా, అందుకని. అయితే చూడండి బ్యాక్ సైడ్ ఇంకా స్కై వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఇంక ఈవినింగ్ అవుతుంది, ఇంకా లైట్స్ ఆన్ చేశారు. ఇట్స్ ఈవినింగ్ టైం, 7:55 టైం PM. ఈవినింగ్ కొద్దిగా హంగ్రీగా ఉంటే బయటికి వెళ్ళాను. ఫలుదీలో ఫలుడా తిందాం అనుకున్నాను. తినడానికి వచ్చా, ఏదో చేస్తాను, బాగుంటుంది తిన్నాను. ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ అర్థం. ఇదిగో ఈ బండి, దీనికోసం 1 కిలోమీటర్ నడిచి రావాల్సి వచ్చింది. క్లయింట్ పెట్టిన టార్చర్కి ఈ హైవే పైన వచ్చే బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నా, బ్యాగ్లో బట్టలను వదిలేసి. ఇదేదో రకరకాల కలర్లతో ఉందన్నమాట. డ్రై చెరీస్ వేసాడు, గ్రీన్ కలర్ ఐస్ క్రీమ్ వేసాడు. తిన్నాను, పర్లేదు, నాట్ బ్యాడ్, కానీ నార్మల్గానే ఉంది. దిస్ ఈజ్ రాజస్థానీ స్పెషల్ డిష్ అన్నమాట. దాల్ పక్వాని అంటారు. మైదాతో పూరీలాగా చేసి పెట్టుకుంటారు, గట్టిగా ఉంటుంది అప్పడంలాగా. దానిపైన పలచని పెసరపప్పు వేస్తాడు, దానిపైన మసాలాలు అవి ఇవి చల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, దానిపైన లైట్ భుజియా వేసేసి ఇచ్చేస్తాడు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నార్మల్ ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట, టిఫిన్గా తీసుకుంటారు. సో ఇదేం సరిపోద్ది అనుకున్నా, కాకపోతే తిన్న తర్వాత తెలిసిందే సరిపోయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే కడుపు నిండిపోయింది ఫుల్గా ఒకటి తింటే. దాంతోపాటు ఎక్కువ పోహా తింటారంటే, అటుకుల ఉప్మా ఒకటి, కచోడి ఒకటి, పెరుగు గారెని ఉంటుంది, కానీ పెరుగులో ఉండదు, అది ఏదో జస్ట్ గింజలేసిన గారెలో ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్. మిగతావి మీరు నా షార్ట్ వీడియోలో చూడొచ్చు. సో ఫైనల్లీ అన్నీ కలిపి కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు మనం తినడానికి ఇది సిద్ధమైంది. మరెందుకు ఆలస్యం, లొట్టలు వేసుకుని తినేద్దాం. ఇది రాజస్థాన్లోని ఫలుదీ సిటీలోని ఆర్టీసీ బస్ స్టాండ్. నేను బస్సులో కూర్చున్నాను.
రిటర్న్ టు జోధ్పూర్ వెళ్తున్నాను. మధ్యలో డెజర్ట్ కూడా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లేసెస్. సో అవన్నీ క్యాప్చర్ చేస్తూ ముందుకైతే మనం వెళ్తాం. ఇది ఇంకొక వీడియోలో కూడా నేను కంప్లీట్గా చూపించబోతున్నాను. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వీడియోలో అది ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ గాయస్ రాజస్థాన్లో ఉన్న ఒక చిన్న డెజర్ట్. తారు ఏడార్ అయితే కాదు, ఇది పకోడీ. అంటే డిఫరెంట్గా ఉంది, మన సైడ్ చేసేలా లేదు, వరిపిండి మిక్స్ చేసినట్టున్నారు. టేస్ట్ అంతా డిఫరెంట్. చిరుతిళ్ళకి స్వీట్స్కి రాజస్థాన్ అయితే చాలా ఫేమస్ కదా. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అంతవరకు బాయ్.